పాకిస్తాన్ ఇప్పుడు బయట ప్రపంచానికి అధికారికంగా చెప్పింది. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ ఏదైతే ఎల్డా హకీమ్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు, పాకిస్తాను టెర్రరిస్టులకి డబ్బులు ఇస్తోంది, మేము ఇది 3 దశాబ్దాలుగా చేస్తున్నాం, ఇప్పుడు కొత్తదేం కాదు, కాకపోతే ఇది బ్రిటన్ లాంటి వాళ్ళ యొక్క అమెరికా బ్రిటన్ లాంటి వాళ్ళ కోసం వెస్ట్రన్ కంట్రీస్ కోసం చేస్తున్నాం, తీవ్రవాదుల్ని అంటే వాళ్ళందరి కోసం పెంచి పోషిస్తున్నామని చెప్పుకొచ్చాడు. తాజాగా అతనిది ఏం మాట్లాడాడు ఒకసారి విందాం. You do admit, sir, that Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. Well, we have been doing this dirty work for the United States for about 3 decades, and West, including Britain. So that's your argument that that was a mistake, and we suffered for that, and that is why you are saying this to me. If we had not joined the war against Soviet Union and later on the war after 9/11, this Pakistan's track record, was not unimpeachable track record. Defense Minister, I just want to get back to this particular incident. The things cooled down then, and now again the same thing is. ఇది నేను ఎన్నోసార్లు ప్రస్తావించా. అమెరికా రష్యాను దెబ్బతీయడం కోసం రష్యాకు ఆనుకున్నది కాబట్టి పాకిస్తాన్ అక్కడి నుంచి తీవ్రవాదులను తయారు చేసి రష్యాలకు పంపించి ఏర్పాటు చేసి రష్యా విచ్ఛిన్నంలో అదొక పాత్ర. అమెరికా జయించిన తీవ్రవాద తయారీ. అదే సమయంలో భారతదేశంలో ఎప్పుడూ అస్థిరత్వం ఉండాలి, రష్యాకి అనుకూలమైన దేశం కాబట్టి అని చెప్పి రష్యాలో భారతదేశంలోకి తీవ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుంటే సహకరించింది అదే అమెరికా. అదే సందర్భంలో బ్రిటన్ తన శత్రువుల కోసం అంటే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలలో పేదరికాన్ని పెంచి పోషించి తీవ్రవాదులుగా తయారు చేయడం పాకిస్తాన్ చేస్తే దాని చేత ఈ పని చేయించింది తన స్వార్థం కోసం వాడుకున్నటువంటి అమెరికా, బ్రిటన్ లాంటి యూరప్ దేశాలు అన్న విషయం పాకిస్తాన్ రక్షణ మంత్రి అంగీకరించాడు.